ఈ వ్యక్తి సిలువలో వేలాడదీయబడుతున్నాడు. మిట్ట మధ్యాహ్నము మండు టెండలో వేలాడదీయబడుతూ ఉన్నాడు. వేలాడదీయబడుతూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆడు నవ్వుతున్నాడు కానీ అలా చూడండి, ఆడు ఏడుస్తాడు తర్వాత. ప్రియరా, అలా ఆ వ్యక్తి సిలువలో వేలాడదీయబడుతున్నాడు. ఒక వ్యక్తి ఒకసారి ద్వారా ఒకవైపు ఏం చేస్తున్నారు? జాన్సన్ గారు ఆడ పక్కలో పొడుచు, గట్టిగా పొడవకరే, గట్టిగా పొడవు, ఇలా పొడవు. ఏం చేస్తున్నారండి? ఒకవైపు యేసుక్రీస్తు వారిని పొడుస్తూ ఉన్నారు. ఏంటి? ఒకవైపు ఏం చేస్తున్నారంటే, ఇది ముళ్ళ కిరీటం అనుకుందాం, ఇంకా బరువు కొండి ఉంటే బాగున్నాం. ఏంటి? రెండు చేతులు దించకూడదు. ఒకవైపు ఏంటి నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నా. ఇంకో కొంతమంది వచ్చి ఏం చేశారు తెలుసా? ఆ బట్టలు లాగేస్తున్నారు. ఏంటి? ఆ యొక్క కొరడలతో కొడుతూ ఉన్నారు. ఈ బల్లెలతో ఇలా పొడి చేస్తూ ఉన్నారు. ప్రియరా, ఏంటి? యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఏంటి నలిగిపోతూ, ఆ సిలువలో ప్రియరా ఏంటి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళు నలుగురు వైపు చూస్తూ ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. వీళ్ళు నలుగురు వైపు చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఆ పక్కి ఏంటి? ఆ నలుగురు వైపు రే మరి అదే చెప్పాను నేను, అస్సలు చేతులు కదపకూడదు. ప్రియరా, మీకు అర్థం కావాలి ఆయన ఎంత త్యాగమో వీడికి కూడా అర్థం అవుతుంది. ఏంటి? కరెక్ట్. అలా పొడుస్తూ ఉంటే ఏంటి రక్తం అలా కారిపోతూ ఉంటే ఏంటి ఆ పైన ముళ్ళ కిరీటం ఆ యొక్క మెదడులోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రియరా ఆ బట్టలు లాగేస్తూ ఉంటే కొరడాలతో కొడుతూ ఉంటే ఆ రక్తం అంట ఒక్క రక్తం చుక్క కూడా లేకుండా ఏంటి నీరు వస్తుందట. అంటే మనం దెబ్బ తగిలితే నీరు వస్తుందా? రక్తం వస్తుందా? రక్తం వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా మొత్తం రక్తం అంతా బయటకు వచ్చేసి ఆఖరికి నీరు మాత్రమే బయటకు వస్తుందట. ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఆ నలుగురు వైపు చూస్తున్నాడట. ఈ అమ్మాయి వచ్చిందట ఇక్కడికి, ఇలా రమ్మ వచ్చిందట, మోకరించి ఇక్కడ ప్రార్థన చేస్తుందట. ప్రభువా, నేను పాపం చేశాను, ఇదిగో నా మీద శిక్ష ఉంది, ఇదిగో నేను ఉగ్రతకు బలి కాబోతున్నాను, నా మీద ఒక శిక్ష సిద్ధంగా ఉందని ఈమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అంటున్నాడంట, అమ్మా నువ్వు చేసిన పాపం కూడా నేను సిలువ వేయబడుతున్నాను, నీ పాపం క్షమించబడింది, నువ్వేళ్ళన్నాడట. ఈ అమ్మాయి పక్క వచ్చేసింది. ప్రియరా, ఏంటి ఈ అమ్మాయి చేసినటువంటి, ఈ వ్యక్తి చేసినటువంటి పాపము ఏది చూసారా? భరించలేకపోతున్నాడు. 8 నిమిషాలు 5 నిమిషాలు కూడా కాలేదు. కానీ యేసుక్రీస్తు వారు ప్రియరా ఏమండి, నీ కోసం నేను సిలువ అర్పించి నేను ప్రాణం పెట్టానమ్మా అని ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఆమె పాపాలన్నీ క్షమించాడు. ఏంటి? ఇంకా వారి వైపు చూస్తున్నాడంట. ఇంకొక అమ్మాయి వచ్చిందంట, ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి మోకరించాడు. అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నాకు శిక్ష నా మీద శిక్ష ఉంది, నేను ఏం చెయ్యాలి, నేను ఒక్కరిని ఎలా తప్పించుకోవాలని ఆయన ఈమె ఏడుస్తూ ఉంటే మళ్ళీ అన్నాడంట, నీ పాపం క్షమించబడింది, ఇంకా నువ్వు ఎప్పుడు పాపం చేయకు, నీ కోసం నేను సిలువ వేయబడ్డాను, నేను నీ కోసం నేను రక్తం కార్చాను, నువ్వు వెళ్ళువని ఏంటి ఆవిడని కూడా ఆ వ్యక్తిని కూడా పాపాలు క్షమించి ఆ వ్యక్తికి ఏం చేశాడంటే ఏంటి ఆ శిక్ష నుంచి తప్పించాడు. ప్రియరా, ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అయ్యో నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగాలతో ఉన్నాను, నేను జబ్బుతో ఉన్నాను, ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటి ఇలాగే అయిపోయిందని ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? వెంటనే ఆయన అంటున్నాడట, అమ్మా ఇదిగో నా గాయాలతో నీకు స్వస్థత వస్తుందమ్మా, ఇదిగో నీకోసమే నా దేహం అంతా గాయపరచబడింది, ఇదిగో నీకోసమే, ఇదిగో నా శరీరం అంతా ఇదిగో చీల్చుకున్నాను, ఇదిగో నీకోసమే నేను కొరడా దెబ్బలు భరించాను, నీకు స్వస్థత వస్తుంది, నువ్వు వెళ్ళని చెప్పాడట. వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు. ప్రియరా, ఇంకొక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యో నేను ఘోరమైన పాపాలు చేశానే, నేను అన్యాయాలు చేశానే, నేను మోసాలు చేశానే, నేను దొంగతనాలు చేశానే, ఇదిగో నాకు నేను ఒక్కరికి బలి కాబోతున్నాను, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఏంటి ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియరా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? అమ్మా ఇదిగో నా రక్తము నీ పాపాలన్నీ కడుగుతుంది, నా రక్తము నీ శాపాలని తొలగిస్తుంది, ఇదిగో నా రక్తము ద్వారా నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నా రక్తము ద్వారా నీ బంధకాలన్నీ నీ శాపములన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి ఆ వ్యక్తి గురించి కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏంటి ఆ వ్యక్తి పాపాలు కూడా క్షమించాడు. ఆ వ్యక్తి కూడా వచ్చేసాడు. ప్రియరా వచ్చేసాడు. ఏమండి ఇప్పుడు వీరందరూ కూడా విడుదల పొందుకున్నారు, వీరందరూ స్వస్థ పొందుకున్నారు, వీరందరూ కూడా కార్యాలు పొందుకున్నారు. వీరందరి కోసం ఆయన కార్చిన రక్తము ఏంటి
విలువైందిగా ఉందా లేదా? మీరందరి కోసం చేసిన త్యాగము ప్రయోజనకరంగా ఉందా లేదా? ప్రయోజనకరంగా ఉంది. ఇక మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఇంకా సిలువేస్తూ ఉన్నారు. కొంతమంది వీడియోలు తీస్తున్నారు, కొంతమంది నవ్వుతూ ఉన్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన్ని ఇంకా సిలువేస్తూ ఉన్నారు, ఇంకా ఆయన మీరు అపహాసిస్తూ ఉన్నారు, ఇంకా ఆయన మీరు నిందల పాలు చేస్తున్నారు. ఎవరు? మీరే ప్రియారా. ఆయన త్యాగం ఏమైపోతుంది తెలుసా? ఆయన త్యాగం నిర్వీర్యమైపోతుందేమో. అయ్యో, నేను కార్చిన రక్తము ఏమైపోతుందేమోనని. ఎలా ఉన్నాయి నా చేతులు? నొప్పుకున్నాయా? బాగున్నాయా? ఆయన నొప్పులు భరిస్తే మీకు ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. ఏంటి? యేసుక్రీస్తు రక్తం చిందిస్తూ ఉంటే మీకు ఎగతాళిగా ఉంది. యేసుక్రీస్తు వారు కొరడాలతో కొట్టించుకుంటూ ఉంటే, ఆయన ముళ్ళ మీద కిరీటం వేసుకుంటూ ఉంటే మీకు ఏమొచ్చింది చెప్పండి? నవ్వు వచ్చింది.